Good morning, children. This is B. Anantrao. Today, we will discuss about map reading and analysis. Let us start now. Dear students, do you observe these maps? Can you find the maps? Yes, ఇదివరకే మీరు 6వ తరగతిలో ఈ పటాల గురించి చూసే ఉంటారు. ఈ పటాలు ఏమిటో చెప్పగలరు కదా? ఎస్, వెరీ గుడ్. మరి ఇవి ఆంధ్రప్రదేశ్, భారతదేశం ప్రపంచ పటం, అదేవిధంగా మన విజయనగరం జిల్లా పటం కూడా ఉంది. రైట్, ఇటువంటి పటాలని మీరు ఎలా గీయాలి అనే విషయాన్ని గురించి మనం 6వ తరగతిలో చర్చించుకోవడం జరిగింది. అలాగే పటాల్లో ముఖ్యమైనటువంటి సాంప్రదాయ చిహ్నాలు ఏంటి, వాటిని ఎలా వాడాలి, అలాగే పటాల్లో ముఖ్యమైనటువంటి భాగాలైనటువంటి దిక్కులు, స్కేల్ అంటే ఏంటి, వాటి గురించి మనం 6వ తరగతిలో చర్చించడం జరిగింది. ఇన్ దిస్ టాపిక్ నౌ వి విల్ know about more details on maps. పటాలని గీయడం, వాటిని చదవడం, వాటికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారు. మరి ఈ పాఠంలో మనం ఈ పటాల అధ్యయనం విశ్లేషణలో భాగంగా ఈ పాఠంలో మనం ముఖ్యంగా అసలు పటాలు ఎలా, చరిత్ర ఏంటి, పటాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, అలాగే విధంగా పటాల యొక్క ఉపయోగాలు ఏంటి, పటాల్లో ముఖ్యంగా వాడేటువంటి సాంప్రదాయ చిహ్నాలు ఏంటి, అలాగే థీమాటిక్ మ్యాప్స్, విషయ నిర్దేశక పటాలని ఎలా తయారు చేయాలి, అదేవిధంగా కాంటూర్ లైన్స్ అంటే ఏంటి, అదేవిధంగా పటాల సంకలనమైనటువంటి అట్లాస్ అనగానేమి, ఇటువంటి విషయాల గురించి మనం ఈ పాఠంలో చర్చించబోతున్నాం. Dear students, look at these two images. ఈ రెండు చిత్రాలను చూడండి. ఇందులో ఒకటి మ్యాప్, రెండవది చిత్రం. ఆఫ్రికా, యూరప్ ఖండాలకు సంబంధించి ఒక చిత్రాన్ని శాటిలైట్ ద్వారా తీయడం జరిగింది. ఇందులో మనకు మేఘాలు, సముద్రం, నీరు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక పటం కూడా మనకు ఇవ్వబడింది. అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పటానికి, ఈ చిత్రానికి ఉన్నటువంటి తేడాలను మీరు ఒకసారిగా గమనించండి. పటం, చిత్రానికి మధ్య గల తేడాలని చూద్దాం. ఉదాహరణకు, మీరు ఒక చెట్టుకు మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్తో ఫోటో తీయండి. అదే చెట్టు బొమ్మను మీరు గీయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ రెండింటి మధ్య తేడాలు గమనించినట్లయినా పటంకి, చిత్రంకి ఉన్న తేడాలను మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆల్రైట్, మీరు గమనించినటువంటి తేడాలని ఇప్పుడు మనం చెప్పబోయే తేడాలతో ఒకసారిగా సరిచూసుకోండి. చిత్రానికి, పటానికి మధ్య గల తేడాలను చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ పిక్చర్ అండ్ మ్యాప్. చిత్రం మనకి నిజమైన అంశాలను చూపిస్తుంది. ఇట్ షోస్ రియల్ ఆబ్జెక్ట్స్. మనకి పటంలో మనం అటువంటి నిజమైన అంశాలను చూడం. అవి కేవలం చిహ్నాలను ఉపయోగించి పటాలను తయారు చేస్తాం. ఇట్ డస్ నాట్ షో రియల్ ఆబ్జెక్ట్స్. మనకి చిత్రంలో అన్ని వస్తువులను వాస్తవంగా చూపిస్తుంది. అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా మనకి చూపిస్తుంది. ఇట్ విల్ షో ఆల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఇస్. మరి పటములో ముఖ్యమైన అంశాలను మాత్రమే చూపిస్తుంది. ఇట్ విల్ షోస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఓన్లీ. మనం ఏవైతే ముఖ్యం అనుకుంటా ఆ అంశాలను మాత్రమే చూపిస్తుంది. మరి కొన్ని భౌగోళిక అంశాలైనటువంటి వర్షపాతము, వేడి, అక్కడ ప్రజలు మాట్లాడే భాష వంటి వాటిని చిత్రంలో చూపించలేము, చిత్రంలో కనిపించవు. పిక్చర్ కెనాట్ షో సమ్ ఆస్పెక్ట్స్ లైక్ రైన్, టెంపరేచర్, లాంగ్వేజ్ ఎక్సెట్రా. మరి మనకి ఈ భౌగోళిక అంశాలైనటువంటి వర్షపాతం, ఆ ఒక ప్రాంతంలో వర్షం ఎంత పడుతుంది అనేది, లేదా ఒక ప్రాంతం వేడిగా ఉందా, చల్లగా ఉందా అనేది, లేక అక్కడ ప్రజలు మాట్లాడే భాష ఏంటి, ఇటువంటి అంశాలను చూపించడానికి మన పటాలని ఉపయోగిస్తాం. ఇన్ మ్యాప్స్ వీ విల్ ఆల్సో ప్రొజెక్ట్స్ రెయిన్ఫాల్, టెంపరేచర్ అండ్ లాంగ్వేజ్ ఎక్సెట్రా. మరి ఇవి కాకుండా ఇంకేమైనా మీకు తేడాలు గమనించారా? గమనించినట్లయితే ఒక నోట్బుక్ పై రాయండి. రాసి ఆ తేడాలని మీ తరగతి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వారికి
చూపించండి. పటానికి చిత్రానికి ఉన్న తేడాలను పరిశీలించిన తర్వాత మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. పటాలను తయారు చేసే వాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని మనం భావించవచ్చు. వివిధ రకాల అవసరాల కోసం వివిధ రకాల పటాలను తయారు చేస్తారు. గతంలో చేసిన కొన్ని పటాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటిది ప్రాచీన కాలం చెందినటువంటి ఒక పటం. ఈ పటాన్ని తయారు చేసిన వ్యక్తులు సుమేరియన్లు. సుమేరియన్లు అనేవాళ్ళు నేటి ఇరాక్ దేశానికి చెందినటువంటి పూర్వీకులు. పశ్చిమాసియాలో అరేబియా ద్వీపకల్పంలో ఉన్నటువంటి ఒక దేశం ఇరాక్ దేశం. ఈ ఇరాక్ దేశంలో ప్రాచీన కాలంలోని అంటే 4000 సంవత్సరాల క్రితం టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య నివసించినటువంటి ఒక ప్రాచీన కాలం మానవులని మరి సుమేరియన్లుగా పిలువబడడం జరిగింది. వీళ్ళ కాలంలో ఈ మట్టి పలకలకు సంబంధించిన పటాలు మనకి బయటపడ్డాయి. సుమేరియన్లు 4000 సంవత్సరాల క్రితం మట్టి పలకపై పటాలని తయారు చేశారు. వీళ్ళ యొక్క పటాలు ఎందుకు తయారు చేయబడ్డాయంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాల యొక్క భూముల వివరాలను అందులో పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చిత్రం చూడండి. ఒక దేవాలయం, దాని చుట్టూ దానికి సమీపంలోని ఒక చతురస్రాకారమైనటువంటి ప్రదేశాన్ని చూపించబడింది. అంటే ఆ దేవాలయాల యొక్క భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలను తెలుసుకోవడం కోసం వాళ్ళని ఆ పట్టాలు గీసినట్లు మనకి తెలుస్తుంది. సుమేరియన్ల తర్వాత వారి వారసులైనటువంటి బాబిలోనియన్లు ప్రపంచ పటాలను తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. సుమేరియన్లు కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పటాలను గీస్తే బాబిలోనియన్లు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి సంబంధించిన ఒక పటాన్ని గీయడం జరిగింది. ఇది 2600 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాగరికత. మరి వీళ్ళు 2600 సంవత్సరాల క్రితం ఒక మట్టి పలకపై ప్రపంచ పటాన్ని గీశారు. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే వాళ్ళు గీసినటువంటి ప్రపంచ పటం. వీరి పటంలో చూసుకున్నట్లయితే వృత్తానికి మధ్యలో, లోపల వృత్తానికి మధ్యలో బాబిలోని పట్టణం గాను, మిగతాదంతా కూడా చిన్న చిన్న వృత్తాలన్నీ కూడా గ్రామాలు, పట్టణాలు, నదులు, చిత్తడి భూములు, కొండలుగా చూపించడం జరిగింది. అదేవిధంగా లోపల వృత్తం దాటాక ఉన్నటువంటి ప్రాంతం అంతటి కూడా, లోపల వృత్తం బయటి వృత్తానికి మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా వాళ్ళు చేదు నది, బిటర్ రివర్ లేదా ఉప్పు నీటి సముద్రం, సాల్ట్సీగా వాళ్ళు చెప్పడం జరిగింది. బాబిలోనియన్ల యొక్క ఊహ ప్రకారంగా ప్రపంచమంతా గుండ్రంగా ఉందనే భావన వాళ్ళలో కలిగింది. మరి వీళ్ళు ఆ సముద్రము లేదా ఆ ఉప్పు నీటి నది దాటిన తర్వాత బయటన 7 త్రిభుజాకార ప్రాంతాలను చూసించడం జరిగింది. వీటిని వాళ్ళు దీవులుగా పేర్కొనడం జరిగింది. అంటే సముద్రం ఆవల కూడా ప్రపంచం ఉందనే భావన వాళ్ళలో ఏర్పడింది. మరి ఈ రకంగా ఈ ఇరాక్ ప్రాంతంలోని మొట్టమొదటిసారిగా సుమేరియన్లు మరియు బాబిలోనియన్లు కూడా పటాలని తయారు చేశారు. బాబిలోనియన్ల తర్వాత గ్రీకు, రోమన్ దేశాలకు చెందిన అనేక మంది పటాలు గీయడానికి ప్రయత్నం చేశారు. అటువంటి వారిలో గ్రీకు దేశానికి చెందిన టాలమీ, ఎనాక్సిమాండర్, హెరటోడస్, ఇప్పార్కస్లు, మిలిటస్కి చెందినటువంటి ఎకేటిస్ లాంటి వారు ఉన్నారు. వీరు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన, విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి రాశారు. ఈ యాత్రలు, వివరణలు ఆధారంగా పటాలు తయారు చేయడం ప్రారంభించారు. వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు, ఉత్తర నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలని తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. బాబిలోనియన్ల వలె వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు.
అయితే వీరి పటాలు ప్రస్తుతం మనకి అందుబాటులో లేవు. కానీ వీరి వివరణల ఆధారంగా చరిత్రకారులు ఎంతోమంది పటాలను తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసినటువంటి పటాలలో ఎకేటియస్ రచనల ఆధారంగా చేసుకొని పటాన్ని గీయడం జరిగింది. ఎకేటియస్ రచనల ఆధారంగా గీయబడిన ఈ పటాన్ని పరిశీలిస్తే గ్రీస్ దేశం మధ్యలో ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇందులో ప్రపంచాన్ని 3 ఖండాలుగా విభజించారు. అవి యూరప్, ఆసియా, లిబియా. మరి లిబియా అనేది ప్రస్తుతం మనకి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశం అని మనకు తెలుసు. మరి అప్పటి వారికి ఈ లిబియా తప్ప మిగతా ప్రాంతం అంతా కూడా బహుశా తెలియకపోయి ఉండవచ్చు. ఈ 3 ఖండాల మధ్యలో మధ్యధరా సముద్రం ఉంటూ ఈ 3 ఖండాలని వేరు చేస్తుంది. ఈ గ్రీకు, రోమన్ పండితులు తయారు చేసిన పటాలే రోమన్ వర్తకులు భారతదేశ తీర ప్రాంతాలతో వ్యాపారం చేయడానికి, అదేవిధంగా 2300 సంవత్సరాల క్రితం గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం వరకు అనేక ప్రాంతాలను జయించుకుంటూ రావటానికి ఉపయోగపడ్డాయి. భూమితో పోల్చుకుంటే సముద్రాలపై ప్రయాణం చేసే నావికులకు ఉపయోగపడే పటాలు చాలా వరకు ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఖచ్చితమైన పటాలను గీయవచ్చు. అయితే ఈ గీతలను గీయడం అంత తేలికైన పని కాదు. అక్షాంశాలను, రేఖాంశాలను సరిగా గీయడానికి దాదాపు 2000 సంవత్సరాలు పట్టింది. గ్రీకు పండితులు 2000 సంవత్సరాలకు ముందే ఇలా అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో వాటిని ఆధారంగా చేసుకొని పటాలను గీయడానికి ప్రయత్నం చేశారు. వారు పటాలను ఏ విధంగా తయారు చేశారో ఇప్పుడు చూద్దాం. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించి వాటిని కలుపుతూ ఉత్తర దక్షిణలుగా ఒక గీతను గీయడం జరిగింది. దీనిని మెరిడియన్ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అని అంటారు. దీని ఇంగ్లీష్లో మనం మెరిడియన్ ఆర్ లాంగిట్యూడ్ అంటాం. భూమిపై సమాన పొడవు గల నీడలను కలుపుతూ తూర్పు పడమరలుగా అక్షాంశాలు గీయడానికి ప్రయత్నం చేశారు. ఈ 2 రకాల గీతలతో పటం మీద గళ్ళు లేదా గ్రిడ్ గీశారు. ఈ గ్రిడ్ల సహాయంతో ఒక ప్రదేశాన్ని గుర్తించడానికి గ్రీకులు ప్రయత్నం చేశారు. ఈ విధంగా పటాలు తయారు చేయడానికి నావికులు పటాలు తయారు చేసేవారికి ఎంతో సహకరించేవాళ్ళు. నావికులు సందర్శించినటువంటి ప్రదేశాల గురించి, అక్కడ విషయాల గురించి పటాలు తయారు చేసే వాళ్ళకి చెప్పటం వల్ల పటాలు తయారు చేసే వారి యొక్క పని సులభమైంది. మనం చెప్పుకున్న గ్రీకు, రోమన్ పండితులు గీసిన పటాలన్నీ కూడా యూరప్, దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాయి. అదేవిధంగా వివిధ దేశాల తీర ప్రాంతాలకు సంబంధించి సరైన వివరాలని ఇచ్చినప్పటికీ లోపల ఉన్న ప్రాంతాల గురించి అంతగా ఈ పటాలలో తెలియజేయలేదు. శ్రీలంకను భారతదేశం కంటే పెద్దదిగా చాలా పటాలలో చూపించడం జరిగింది. దీన్ని బట్టి మనకు చాలా విషయం అర్థమవుతుంది. భూమి లోపల ఉన్నటువంటి ప్రదేశాలు, సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రదేశాల గురించి అప్పటి వారికి పెద్దగా తెలియదని మనకు అర్థమవుతుంది. టాలమీ పుస్తకాలు లభించకముందు యూరప్లో చాలామంది పటాలు తయారు చేశారు. అయితే అవి మతపరమైన భావాలతో ముడిపడి ఉండేవి. అవి కేవలం మత భావనలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించబడింది.
ఉదాహరణకి ఈ పటాన్ని గమనించండి. ఇది బైబిల్ వర్ణించే ప్రపంచ నమూనా. ఇందులో యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలు సముద్రాలతో ఆవరించబడినట్లు చూపబడ్డాయి. అయితే వీరు ఆసియా ఖండాన్ని పైన పెద్దదిగా చూపించడం జరిగింది. దాని కింద యూరప్, ఆఫ్రికాలను చిన్నగా చూపారు. యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండాన్ని వాళ్ళు ప్రధానమైనదిగా భావించి ఉండవచ్చు. అందుకు ఆ రకంగా చూపించి ఉండవచ్చు అని మనకి అర్థమవుతుంది. టాలమీ పుస్తకాల ఆధారంగా అరబు పండితులు, నావికులు కూడా పటాలను గీయడానికి ప్రయత్నం చేశారు. అరేబియాకు చెందిన భౌగోళిక పండితుడు, కార్టోగ్రాఫర్ అయిన ఆల్ ఇద్రిసి క్రీస్తు శకం 1154లో ఒక పటాన్ని తయారు చేశాడు. తన రాజు కోసం తయారు చేసిన ఈ పటంలోని వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి. ఈ పటాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇందులో యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించడం జరిగింది. ఆఫ్రికా దక్షిణ భాగం, ఆసియాలో ఆగ్నేషియా భాగం ఇందులో మనకి కనిపించట్లేదు. ఈ పటానికి సంబంధించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పటంలో దక్షిణ దిక్కును పై భాగంలో, ఉత్తర దిక్కును కింద భాగంలో చూపించారు. అరేబియాను పటం మధ్యలో చూపించడం జరిగింది. మనకు సాధారణంగా పటాలలో పైన ఉత్తర దిక్కు, కింద వైపున దక్షిణ దిక్కును చూపిస్తాం. కానీ దీనికి భిన్నంగా మరి అల్ ఇద్రిసి తయారు చేసినటువంటి పటంలో మనకి ఈ విధంగా గోచరిస్తుంది. దాదాపు అదే సమయంలో చైనా చక్రవర్తులు తమ పాలనలో ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాల గురించి తెలుసుకోవడానికి పటాలు తయారు చేయడం ప్రారంభించారు. చైనా దేశానికి చెందినటువంటి డామింగ్ హన్ హీతు అనే కార్టోగ్రాఫర్ 1389లో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశారు. 17 చదరపు మీటర్ల పట్టుగుడ్డ మీద గీసిన ఈ పటంలో చైనాను మధ్యలో చూపించారు. యూరప్ను ఈ పటంలో చిన్నగా, సన్నగా ఒక అంచున చూపించగా ఇందులో ఆఫ్రికా ఖండంతో పాటుగా 15వ శతాబ్దం చివరిలో బార్తొలోమెడియాజ్ అనే నావికుడు కనుగొన్నటువంటి గుడ్ హోప్ ఆగ్రాని కూడా ఈ పటంలో చూపించారు. పటాలను తయారు చేసే వాళ్ళు తమ దేశాన్ని పటం మధ్యలో ఎందుకు ఉంచారు? వై డు యూ థింక్ ద మ్యాప్ మేకర్స్ ప్లేస్డ్ దేర్ ఓన్ కంట్రీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాప్? (1480) ప్రాంతంలో, అనగా 15వ శతాబ్దం చివరి దశాబ్దాలలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు కనుగొన్నారు. వివిధ ప్రదేశాలను టాలమీ సరిగా గుర్తించడంలో అతడు అనుసరించినటువంటి పద్ధతులు, అందులోని వివరణలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకంలోని వివరణల ఆధారంగా కొత్త పటాలను తయారు చేయడానికి వారు ప్రయత్నం చేశారు. అలా తయారు చేసిన పటమే ఇక్కడ మీరు చూస్తున్నది. ఈ పటాలే తరువాత అనేక భౌగోళిక అన్వేషణలకు, సముద్ర మార్గాలు కనిపెట్టడానికి మూలం అయ్యాయి. డియర్ స్టూడెంట్స్, మనం తరువాయి భాగంలో మిగతా అంశాలైనటువంటి ఆధునిక పటాల నిర్మాణము, దాని పద్ధతులు, మెర్కేటర్ ప్రక్షేపణం తదితర విషయాల గురించి చర్చిద్దాం. ఇంతవరకు మనం నేర్చుకున్న అంశాలు చూస్తే పటానికి చిత్రానికి మధ్యన ఉన్న తేడాలు, సుమేరియన్ల పటాలు, బాబిలోనియన్ల పటాల గురించి, ఎకేటియస్ ఆధారంగా గీసిన పటాలు, అదే గ్రీకులు, రోమన్లు తయారు చేసినటువంటి పటాల గురించి, బైబిల్లో ఉన్నటువంటి ప్రపంచ నమూనా పటం గురించి, అరేబియన్ మరియు చైనా పండితులు తయారు చేసిన పుస్తకాలు, పటాలు మరియు టాలమీ పుస్తకాల ఆధారంగా గీసినటువంటి పటాల గురించి మనం చర్చించడం జరిగింది.